జై వాసవి అందరికీ నమస్కారం. నా పేరు కొల్లా సుజాత, మాది దర్శి. ఈరోజు అసైన్మెంట్ 18లో భాగంగా మాకు ఒక ఇమేజ్ ఇచ్చారు. ఆ ఇమేజ్పై వివరణ. ఆది మానవుడి నుండి ఆధునిక మానవుడిగా రూపాంతరం ఏ విధంగా? రాతి యుగం నుండి ఈ రాయితీల యుగంలో మారే ప్రక్రియలో కొన్ని సంఘటనలను మనిషి జీవితాన్ని మలుపు తిప్పాయి. అలాంటి వాటిలలో ఒకటి నిప్పు కనిపెట్టడం ఒకటైతే వ్యవసాయం చేయడం ఇంకొకటి. అప్పటి వరకు 4-5 కలిసి వేటాడటం చేసేవారు. అలాంటిది 10,000 సంవత్సరాల క్రితం ఒక గమ్యం అంటూ ఉండేది కాదు వీళ్ళందరికీ. అప్పుడు అటు ఎక్కడ పడితే అక్కడ అలా గుంపులుగా ఉండటము, అక్కడికి వెళ్ళి మళ్ళీ వలసలుగా వెళ్ళడం చేసేవారు. ఆ 10,000 సంవత్సరాల క్రితం ఏం చేశారంటే వ్యవసాయంలోని మెలకువలు నేర్చుకున్నారు. ఆ మెలకువలతోటి నదీ ప్రాంతంలో ఉన్న నేల భూమి సారవంతంగా ఉంటుంది కదా, అక్కడ వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు వారికి అక్కడే ఉండాలి అని ఒక ప్రాంతాలుగా ఏర్పరచుకున్నారు. అప్పుడు ఆ విధంగా ఏర్పడినదే ఈ సివిలైజేషన్. ఈ నాగరికత పెరిగే కొంది వచ్చే నష్టాలు కానీ, వరదల వల్ల కానీ, అవి మళ్ళీ మరణాలు అలాంటి బేరీజు వేసుకుంటూ ముందడుగు వేశారనమాట. అలా సౌకర్యాలను పెంచుకుంటూ మెరుగుపరుచుకున్నారు. వాళ్ళు అన్ని సౌకర్యాలను ఏర్పరచుకుంటూ మెరుగుపరుచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు దేశాలను సైతం ప్రపంచంలోని వెళ్ళగలిగే స్థాయికి చేరారు. బిఫోర్ మొబైల్, ఆఫ్టర్ మొబైల్ అనే విధంగా. బిఫోర్ మొబైల్ లేనప్పుడు ఎలా ఉన్నాము, మొబైల్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాము. అప్పుడు అంతా ఏర్పరచుకుంటున్నారు, కానీ అంతగా నాలెడ్జ్ అనేది అంత తక్కువే. అప్పటి నాలెడ్జ్కి పెంచుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇప్పటికీ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఎన్ని ఆధునికతలు నేర్చుకున్నారంటే మేధాశక్తిని కూడా మెరుగుపరుచుకున్నారు. ఆకాశాన్ని కూడా ఆక్రమించే స్థాయిలో రూపాంతరం చెందాం మనం ఇప్పుడు. ఉదాహరణకి సునీత విలియమ్స్ ఉంది. ఆమె రోదసీలోకి వెళ్ళడమే కాకుండా అక్కడ కొన్ని నెలలు ఉండి అక్కడ వాతావరణాన్ని ఎలా మనము ఉండాలి అనేది చేస్తూ, ఇప్పుడు మనం కూడా అందరము అక్కడికి వెళ్తే ఎలా మనము ఉండగలుగుతాము అనేది కూడా రీసెర్చ్ చేస్తున్నారు. అంతటి టెక్నాలజీని మనం పెంచుకున్నాము. అప్పట్లో ఎవరైనా మన మీద దాడి చేస్తే చేతులతో అనమాట, మన రక్షణగా ఎలా కొట్టేవాళ్ళం అనమాట. ఏదైనా కానీ మనం ఫిజికల్గా అటాక్ చేసేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు ఎవరైనా సరే వేరే ప్రదేశాల నుంచి కూడా అటాక్ చేస్తే మనము దాన్ని కూడా మనము ఛేదించే విధంగా, త్రిప్పి కొట్టే విధంగా విధానాలు తయారు చేస్తున్నాం. దాంట్లో కూడా మనం ముందంజలో ఉన్నాము. ఎలా అంటే ఉదాహరణకి పాకిస్తాన్ వారే మనకి డ్రోన్స్ ద్వారా అటాక్ చేయాలనుకున్నారు. అప్పుడు మనం ఏం చేసాము, వాటిని ఎలా నిర్మూలన చేసామో మనమే ప్రత్యక్ష సాక్షులం. అలానే ఈ ప్రపంచం అనేది పాఠశాలలో మనం నిరంతరం విద్యార్థులమే. ఎప్పుడు మన చుట్టూ పరిసరాలని పాజిటివ్గా ఏర్పరచుకుంటూ మనం పాజిటివ్గా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలనేది నా ఆలోచన. ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని చూసాం కదా, మన మెంటర్స్ పంపించారు ఒక ఇమేజ్. ఆ ఇమేజ్లో నేను తెలుసుకున్నది ఏంటంటే అప్గ్రేడ్ అవుతూనే ఉన్నారు, కానీ ఎక్కడ డౌన్ అవ్వలేదు. పాస్ట్ ఎక్కడ కనిపించలేదు. అలా మనం కూడా నూతనంగా రోజుకి కొత్తగా నూతనంగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరాలంటే ఈ టెక్నిక్స్లో మనము ఈ TTDWS దాంట్లో చేరటం వల్ల ఇంకా మనం కొత్తగా నేర్చుకుంటామని భావిస్తున్నాను. మా గురువు గారైన గంప నాగేశ్వరరావు గారికి, ఆగిరి వెంకటేష్ గారికి, చైర్మన్ గారైన ఆగిరి వెంకటేష్ గారికి, మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన ఇరుకుల రామకృష్ణ గారికి, మన మెంటర్స్ మన ముందుంచి మనల్ని నడిపిస్తూ, మనకు సలహాలు ఇస్తూ, మనకి ఏ విధమైన కూడా ఏ అనుమానాలు వచ్చినా, ఏది చేస్తున్నా వాటిని మనకి సాల్వ్ చేస్తూ మనల్ని నడిపిస్తున్న నరేంద్ర గారికి, పృథ్వీరాజ్ గారికి, డివిఎస్ రామారావు గారికి,
పివి నాగరాజు గారికి, నాతోటి ట్రైనర్స్, స్పీకర్స్ నుంచి ట్రైనర్స్గా మారుతున్న నాతోటి వాసవియన్లందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై వాసవి, జై జై వాసవి.